ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ శని వక్రగతి వల్ల అండి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం అంటే ఏంటండి అసలు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి అని అంటే ఏమిటంటే కుంభరాశిలో వక్రగతి అనేది ఏర్పడింది. అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని వక్రగతి పొందటం వల్ల శని యొక్క ఫలితాలు అనేవి ఒక విభిన్నంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే సహజంగా ఏమిటి అని అంటే 138 రోజుల పాటు అంటే నవంబర్ 15వ తారీఖు వరకు కూడా వక్రగతిలో ఉంటాడు. సహజంగా ఏమిటంటే 5 గ్రహాలకి వక్రగతి అనేది ఏర్పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు కూడా. అంటే మన పంచాంగణం సిద్ధాంతం ప్రకారంగా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి ఇక్కడ ఏమేర్పడుతుందంటే వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. వక్రస్థితి అంటే 5 గ్రహాల కంటే మనకి అంగారకుడు అంటే కుజుడు, బుధుడు, అలానే గురువు, శుక్రుడు, శని గ్రహాలకు 5 గ్రహాలకు ఏర్పడుతుంది. సూర్యచంద్రులకు వక్రగతి అనేది ఉండదు. రాహుకేతులు ఎప్పుడూ కూడా వక్రగతిలోనే ఉంటాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఏదైతే వక్రత్వము అంటే ఏమిటంటే ఏదైనా సరే ఒక గ్రహము అంతరిక్షంలో దాని యొక్క వెలాసిటీ వేగం తగ్గుతుంటుంది. అంటే 2 గ్రహాలు రొటేట్ అవుతుండగా ఒకే స్పీడ్లో ఒకే వేగంతో వెళుతుండగా ఒక గ్రహం అనేది హఠాత్తుగా వేగాన్ని తగ్గించుకుంటే మనకి భూమి మీద ఉండే వ్యక్తులకి అది వెనక్కి వెళుతుందిగా మనం చూస్తాం. సహజంగా వెనక్కి వెళ్ళటం అనేది కాదు, దాని యొక్క వేగం తగ్గుతుంది నిజం చెప్పాలంటే మనకు ఆస్ట్రోఫిజిక్స్ ప్రకారంగా. అయితే అలా ఉన్నప్పుడు మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మానవుల మీద గ్రహాల యొక్క ప్రభావం అనేది గ్రావిటేషన్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి మన మీద ఉండే ఏదైతే ఆ గ్రహాల యొక్క ప్రభావం అనేది వక్రత్వం అనేది అంటే వక్ర చూపు అంటే వక్రత్వంలో ఉంటుంది అని అర్థం. అంటే వక్రగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ఇక్కడ వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఈ రాశి ఆధిపత్యం అంతా కూడా వెనక్కి వెళుతుందంటే వృషభ రాశి వాళ్ళకి సహజంగా 10వ స్థానంలో శని ఉన్నాడు. అంటే దీన్ని తిరోగమనం అంటారు, వక్రగతి అంటారు, రెట్రోగ్రేడ్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్లో ఉంటుందని అర్థం. సహజంగా ప్రస్తుతం 10వ స్థానంలో వృషభ రాశి వాళ్ళకి శని యొక్క సంచారం అనేది ఉంది. అది భాగ్యస్థానం మీద పడే ఫలితం మీద ఉంటుంది. అంటే ఏదైతే ఇక్కడ ఈ భాగ్యస్థానం మీద ఉండే ఫలితం మీద ఆధారపడటం అంటే ఏంటంటే భాగ్యాధిపతి యొక్క ఫలితం వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక్కడ. అంటే ఈ శని వక్రగతి వల్ల ఏదైనా మంచి ఫలితం అంటూ ఉంటుందండి? ఉంటుందమ్మా. విదేశాలకి వీళ్ళకి యోగాలు పట్టే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఉద్యోగులు, నిరుద్యోగులకి విదేశీయానం వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఎవరైతే గతంలో గ్రీన్ కార్డు హోల్డర్స్ రాని వ్యక్తులు ఉంటారో ఆ దేశం యొక్క పౌరసత్వం వచ్చే అవకాశం ఉంటుంది. పిత్రార్జితము, వారసత్వము, సంపద లభించే అవకాశం ఉంటుంది. అంటే 10వ స్థానంలో క్లియర్గా 10వ స్థానంలో ఉండంగానే 9వ స్థానం యొక్క ఫలితాలు ఆపాదించవచ్చు అని చెప్పవచ్చు దీనికి. అంటే చాలామంది కూడా తెలియదు కాబట్టి మన ప్రేక్షకులు కూడా చెప్తున్నాం. అంటే వృషభ రాశి వాళ్ళకి 10వ స్థానంలో శని ఉన్నాడు. శని ఉంటే ఏంటంటే కంటక శని, పొంగు శని అంటారు. కానీ 10వ స్థానం యొక్క ఫలితాలు పడవు. ఎప్పటి వరకు 138 రోజుల పాటు నా భాగ్యస్థానం యొక్క ఫలితాలే గోచారరీత్యా చెప్పబడుతుంది. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిటివ్ సిస్టమ్ అంటారు. ట్రాన్సిటివ్ సిస్టంలో డైరెక్ట్ ట్రాన్సిటివ్ సిస్టమ్ కాకుండా రెట్రోగ్రేడ్లో ట్రాన్సిటివ్ సిస్టమ్ అంటారు దీన్ని ఆస్ట్రాలజీ పరంగా. అయితే ఏంటంటే ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా కలిసి వచ్చే అవకాశాలు, వారసత్వ సంపద కలిసి రావటం, అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ఎవరికి రావాల్సిన అమౌంట్ అనేది వాళ్ళకు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉండటం, ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. దానితో పాటు ఎటువంటి ప్రయత్నం మనం చేస్తుంటాం, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం, సర్వత్రా విజయం లభించే అవకాశం ఉంటుంది. అంటే భాగ్యస్థానం యొక్క ఫలితాలు వస్తాయి. సహజంగా 3, 6, 11 స్థానాల్లో ఉంటే శని మంచివాడు. ఇక్కడ వక్రగతిలో పొందినప్పుడు దాని వెనక్కి స్థానాన్ని మనం రిజల్ట్స్ని తీసుకోవాలి. అప్పుడు లాభదాయకంగా ఉండటం, రకరకాల పరిచయాలు ఏర్పడటం, అలానే రకరకాల పరిచయాలతో పాటు నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక ఉంటుంది. అంటే వ్యాపార పరంగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు.
అంటే శని వక్రగతి శని వక్రగతిలో ఉండంగా నూతన వ్యాపారాలు 138 రోజుల పాటు మన నూతన వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితోటి వివాహ సంబంధం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కూడా స్త్రీ పురుషులు ఎవరైనా సరే మంచి అంటే ధనపరంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే ఫైనాన్షియల్ పొజిషన్ బాగా ఉన్న వ్యక్తులతోటి మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సంబంధ బాంధవ్యం కూడా కలిసే అవకాశం ఉంటుంది. అంటే అనేక సవాళ్ళు కూడా ఉంటాయి దీనిలో మళ్ళీ. అంటే చాలా ఓపికగా సహనంగా ఉండాలి ప్రతి వాళ్ళతో ఆలోచన చేసేటప్పుడు. ఆర్థిక పరంగా ఉండే అవకాశాలు బాగున్నా పొదుపు పాటించాలి కొంత. విచ్చలవిడిగా ఖర్చు చేసుకోకూడదు. దాంతోపాటు వ్యాపార విషయంలో బాగుంటుంది. కఠిన నిర్ణయాలు తీసుకోవటం ఒకటి. ఉద్యోగ భద్రత అవసరం. అంటే ఇవన్నీ కూడా అవసరమే. విద్యార్థులకు అనుకూలమైన కాలం. విద్యార్థులకి ఉత్తీర్ణత శాతం ఏకాగ్రత బాగా పెరుగుతుంది. స్త్రీలకు మానసిక స్థితి అనేది కొంత జాగ్రత్త ఉండాలి. అంటే మెంటల్లీ డిజార్డర్ లేకుండా సైకలాజికల్ ఇష్యూస్ లేకుండా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. వెళితే వాళ్ళకి అనుకూలమైన ప్రయత్నాలు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే కొంచెం ఆరోగ్య సమస్యలు కొన్ని వచ్చే అవకాశం అయితే ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ వక్రగతిలో పొందినప్పుడు దశమం యొక్క ప్రభావం అనేది ఉండదు వీళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి నవమ స్థానం యొక్క ప్రభావం అనేది వక్రగతిలో ఉంటే అలాంటి ప్రభావం అనేది వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి ఏమీ ఆందోళన చెందాల్సిన పని లేదు. చాలామంది కూడా వక్రగతి పొందిందంటే ఏదో జరిగిపోతుందనేది ఆలోచన చేస్తున్నారు. మానసికంగా ప్రశాంతంగా ఉండండి. భగవంతుడి యొక్క ధ్యానం చేయండి. కొన్ని పరిహారాలు చేసుకోండి. మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఎలాంటి పరిహారం అండి వీళ్ళకి? వీళ్ళు తప్పకుండా నల్ల నువ్వులు, అలానే నల్ల ఉసిరి, అలానే వచ్చేటప్పటికల్లా ఇనుము, ఆవాలు, నూనె, నల్ల బట్ట, నల్ల పాదుకలు, నల్లని ఆవాలు అంటే నల్ల నువ్వులు ఒకటి, నల్ల ఆవాలు ఒకటి, అలానే నూనె, నల్లని వస్త్రము, నల్లని పాదుకలు, నల్లని గొడుగు దానం చేయటం చాలా మంచిది. దాంతోపాటు శనైశ్వరుడికి నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయటం అనేది మంచిది. అలానే తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా రుద్రగాయత్రి మంత్రం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఏమీ భయపడాల్సిన పని లేదు. వక్రగతి గురించి ఏమీ ఆందోళన చెందొద్దు. ప్రశాంతంగా ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మాన్ని, విధిని వాళ్ళు మంచి చేయాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తే జీవితం అంతా సక్సెస్ అవుతుంది. ఏం ఆందోళన చెందాల్సిన శని వక్రగతి బాధపడాల్సిన పని లేదు. మంచి పరిహారం తెలియజేశారండి. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.